నా భర్త మరియు నా ప్రాణ స్నేహితురాలు ఆమె మొదటి బిడ్డకు గర్భవతిగా ఉన్నప్పుడే రహస్య సంబంధం పెట్టుకున్నారు. నా భర్త కెరీర్ కోసం నేను నా ఊరిని, నా జీవితాన్ని వదిలేసి వేరే రాష్ట్రానికి వచ్చాను. అక్కడ నేను చాలా ఒంటరిగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాను. ఆ సమయంలోనే ఆమె నాకు పరిచయమైంది. నా సహోద్యోగి అయిన ఆమె నా జీవితంలో నాకు కొండంత అండగా నిలిచింది. నేను గర్భం దాల్చడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, గుండెలు పగిలేలా గర్భస్రావం జరిగినప్పుడు, నా బాధలోని ప్రతి చిన్న విషయాన్ని నేను నమ్మి చెప్పుకున్న ఏకైక వ్యక్తి ఆమె. కాని ఒకరోజు నా సహోద్యోగి నాకు ఒక మెసేజ్ పంపారు. నా భర్త మరియు నా స్నేహితురాలు ఒక హోటల్ పార్కింగ్ లాట్లో అతని ట్రక్లో కలిసి ఉండటం చూశానని చెప్పారు. అతను దీన్ని ఖండించాడు. నెల రోజుల పాటు నేను అతన్ని నమ్మడానికి ప్రయత్నించాను. కాని అకస్మాత్తుగా అతను పర్వత ప్రాంతాలకు 3 రోజుల పని ట్రిప్‌కు వెళ్తున్నానని చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో నా స్నేహితురాలు కూడా 3 రోజులు సెలవు కోరింది. ఆ రాత్రి నేను అతని ఫోన్ పాస్‌కోడ్‌ను కనిపెట్టాను. అందులోని మెసేజ్‌లు చాలా అసభ్యంగా ఉన్నాయి. వారు ట్రైనింగ్ సెమినార్‌కు కాదు, ఒక క్యాబిన్‌కు వెళ్తున్నారు. గత 6 నెలలుగా వారానికి పలుమార్లు లంచ్ బ్రేక్‌లలో వారు కలుసుకుంటున్నారు. తన పసిబిడ్డ ఇంట్లో ఉన్నా ఆమె అతనితో శృంగారంలో మునిగిపోయింది. నేను ఆ స్క్రీన్ షాట్లను చూపించి అతన్ని ప్రశ్నించినప్పుడు అతను ఏడుస్తూ మేము ఇక సరిపోము కాబట్టి ఇది కేవలం శృంగారం మాత్రమే అని చెప్పాడు. ఈ మనిషి కోసం నేను నా జీవితాన్నంతా త్యాగం చేశాను. నేను గర్భస్రావం చేసుకుని బాధపడుతున్న సమయంలో ఆమె నా బలహీనతలను వాడుకుని నన్ను మోసం చేసింది. నేను మళ్ళీ ఉద్యోగానికి చేరాను. ప్రతిరోజూ ఆమె పక్కనే నిలబడాల్సి వస్తోంది. ఆమె చేసిన పనిని ఆఫీసులోని అందరికీ చెప్పాను. కాని ఆమె ఇప్పటికీ ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రతిరోజూ నవ్వుతూ వస్తోంది. అతను మరో అవకాశం కావాలని వేడుకుంటున్నాడు. కాని ఇలాంటి ద్రోహం తర్వాత మళ్ళీ ఎలా కలిసి ఉండగలను?